హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దతానా ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. మరొకసారి. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్దతానా ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. భావం: యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని దేవతలకు తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. వివరణ: యజ్ఞముల వలన దేవతలు తృప్తి చెందుతారు. వారు మానవులకు కోరుకోకుండానే వరాలు ప్రసాదిస్తారు. దేవతలు ప్రసాదించిన వరములను అనుభవిస్తూ కూడా ఆ వరముల ద్వారా వచ్చిన ఫలములను దేవతలకు కృతజ్ఞతాభావంతో ఎవరు నివేదించకుండా తానే అనుభవిస్తాడో వారు దొంగలతో సమానం. ఈ భూమి మనది కాదు. మనం పుట్టకముందు ఈ భూమి ఉంది. మనం చచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఈ భూమిలో పండిన ధాన్యము, పండ్లు మనవి కావు. సూర్యరశ్మి, నీరు, గాలి, నేల మొదలగునవి దేవతలు ఇచ్చినవే. వారు ఇచ్చిన వాటిని వారికి నివేదించడం మానవుని కనీస ధర్మము. కృతజ్ఞతాభావంతో తాను తినబోయేదానిని భగవంతునికి, దేవతలకు నివేదించడమే మనం దేవతలకు చెల్లించే మూల్యం. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.